ప్రపంచ దేశాలన్నిటిలో నార్త్ కొరియా రూటే సపరేటు. ఆ దేశాన్ని పాలించే అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దాదాపుగా మీరు వినే ఉంటారు. అక్కడ పరిస్థితులు మిగతా దేశాల కంటే భిన్నంగా ఉంటాయి. నార్త్ కొరియాలో నియమ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ దేశంలోని కఠినాతి కఠినమైన నిబంధనలు కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. రూల్ నంబర్ 1, నార్త్ కొరియా ఏ మతాన్ని ప్రోత్సహించదు. నార్త్ కొరియా అనేది ఒక నాస్తిక దేశం. ఏ మతం వారైనా సరే కిమ్ జాంగ్ ఉన్ కుటుంబాన్ని దైవంగా కొలవాలి. అలాగే కిమ్ జాంగ్ ఉన్ సొంతంగా అతని బయోగ్రఫీ కూడా విడుదల చేసుకున్నాడు. అందులో అతను 2 ఇంద్రధనస్సుల మధ్య నుంచి పుట్టానని, అదే సమయంలో ఆకాశంలో కొత్తగా ఒక నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంటే అక్కడి ప్రజలు అతని దైవంగా భావించాలి అనే విషయాన్ని అలా చెప్పాడు అన్నమాట. ఇక మరొక విచిత్రమైన విశేషం ఏమిటంటే, అతని దృష్టిలో అతను పెద్ద మెజీషియన్ అనుకున్నాడో ఏమో కానీ అతని బయోగ్రఫీలో అతనికి వాతావరణాన్ని అదుపు చేసే శక్తి కూడా ఉంది అని రాసి మరీ బుక్ పబ్లిష్ చేశాడు. రూల్ నంబర్ 2, మన ప్రపంచమంతా ప్రస్తుతం 21వ శతాబ్దానికి సంబంధించిన క్యాలెండర్ పాటిస్తుంటే, నార్త్ కొరియా ప్రజలు మాత్రం తమ దేశ స్థాపకుడు అయిన కిమ్ సింగ్ పుట్టిన తేదీ నుండి తయారు చేసిన జూచే అనే క్యాలెండర్ను పాటించాలి. ఉదాహరణకి చెప్పాలంటే, మనకు 1 జనవరి 2022 ఉంటే వాళ్ళకు మాత్రం 1 జనవరి జూచే 111 ఉంటుంది. ఇది ఎలా వచ్చిందంటే, కిమ్ సింగ్ పుట్టింది 1912లో, కాబట్టి అప్పటి నుంచి నార్త్ కొరియాలో అది 1వ సంవత్సరం. అంటే మనకి కిమ్ జాంగ్ ఉన్ తండ్రి పుట్టి నేటికి 111 సంవత్సరాలు అన్నమాట. అంటే ఎలాగో దేశ నాయకుడిని దేవుడిగా కొలవాలి కాబట్టి ఆయన పుట్టిన సంవత్సరం నుంచి లెక్కించిన క్యాలెండర్ మాత్రమే ఉపయోగించాలి. ఇక 3వ రూల్, మన ప్రపంచంలో ఉన్న దేశంలో అయినా వారానికి 6 రోజులు పని దినాలు ఉంటాయి. అంటే ఆదివారం సెలవు ఉంటుంది. కానీ నార్త్ కొరియాలో మాత్రం 6 రోజులు పని ఉంటే 7వ రోజు ఆదివారం సెలవు ఉంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే అక్కడి ప్రజలు 6 రోజుల పాటు వాళ్ళు సాధారణంగా చేసుకుంటున్న ఉద్యోగానికి వెళ్తే 7వ రోజు మాత్రం దేశ వాలంటీర్గా పనిచేయాల్సి ఉంటుంది. అంటే వారికి వారంలో 7 రోజుల పని అన్నమాట. ఇకపోతే ప్రతి ఒక్క దేశంలోని వారు మామూలుగా వారానికి 40 నుంచి 44 గంటలు, అంటే రోజుకు 7 గంటలు పనిచేస్తారు. కానీ నార్త్ కొరియా ప్రజలు మాత్రం వారానికి 102 గంటలు, అంటే రోజుకు 16 గంటలు పనిచేయాలి. అలాగే కనీసం 1 రోజు సెలవు కావాలి అనుకున్నా కూడా వాళ్ళు అక్కడి ప్రభుత్వానికి 510 వాన్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన దేశ కరెన్సీలో లెక్కిస్తే ఒక వాన్కు 32 రూపాయలు. కానీ వాళ్ళకు నెలకు వచ్చే జీతం కేవలం 149 వాన్లు మాత్రమే. ఇక దీనికి అర్థం ఏంటంటే, వాళ్ళు కేవలం 1 రోజు సెలవు కావాలనుకుంటే వారి 4 నెలల జీవితాన్ని కిమ్ జాంగ్ ఉన్కు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎలాగో వారు అంత డబ్బు చెల్లించలేరు కాబట్టి చచ్చినట్లు ప్రతిరోజు పని చేయాల్సిందే. ఇక 4వ రూల్, మన దేశంలో రేడియో కనుమరుగై కొన్ని సంవత్సరాలు అవుతుంటే నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లో గవర్నమెంట్ రేడియో తప్పకుండా ఉండాలి. అది కూడా 24 గంటలు నడుస్తూనే ఉండాలి. సరే, ఆన్లో ఉంటే ఉంది, కానీ కనీసం రేడియోలో పాటలు కానీ ఎంటర్టైన్మెంట్ లాంటివి కానీ ఏమైనా వస్తాయా అంటే అది కూడా జరగదు. రేడియోలో వచ్చేది కేవలం దేశంలో జరిగే విషయాల గురించి మాత్రమే. అంటే ఈరోజు ఎవరికి ఉరిశిక్ష పడింది, ఎంతమందికి పడింది అనే పనికిమాలిన వార్తలు మాత్రమే వస్తాయి. ఇలాంటి పనికిమాలిన రేడియో కేవలం 1 నిమిషం ఆపినా కూడా వారికి శిక్ష తప్పదు. ఇలా ప్రతి ఇంట్లో రేడియో ఉండాలి అనే రూల్ ఎందుకు పెట్టారంటే, కిమ్ జాంగ్ ఉన్ తండ్రి అయిన కిమ్ సింగ్ చనిపోయిన 2 రోజుల తర్వాత అక్కడి ప్రజలకు ఈ వార్త తెలిసింది. అయితే వార్త అందరికీ చాలా ఆలస్యంగా తెలిసింది అనే కోపంతో కిమ్ జాంగ్ ఉన్ ప్రతి ఇంటికి రేడియో ఉండాలని, అది కూడా ప్రతి నిమిషం నడుస్తూనే ఉండాలని రూల్ జారీ చేశాడు.
రూల్ 5 యూట్యూబ్, గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వెబ్సైట్ అలాగే దక్షిణ కొరియాకు చెందిన వెబ్సైట్స్ నార్త్ కొరియాలో ఉపయోగించేందుకు అవకాశం లేదు. దేశ ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా కూడా ఇంటర్నెట్ ద్వారా కేవలం 28 వెబ్సైట్లు మాత్రమే ఉపయోగించాలి. అలాగే నార్త్ కొరియాలో కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కొనాలి అనుకున్నా కూడా కిమ్ జాంగ్ ఉన్ పెట్టిన రూల్ ప్రకారం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇక ఇంటర్నెట్ విషయంలో నార్త్ కొరియా ఇంత కఠినంగా ఉండటానికి కారణం ఏంటంటే వీరి దేశానికి సంబంధించిన సమాచారం వేరే దేశాల వారికి తెలియకూడదని. అలాగే గత శతాబ్దంలో దక్షిణ కొరియాకి సంబంధించిన కేఫాఫ్ వీడియో చూసినందుకు గాను దాదాపు 7గురిని బహిరంగంగా ఉరితీశాడు. అంతేకాకుండా నార్త్ కొరియా దేశంలో క్షమాభిక్ష అనేది అస్సలు ఉండదు. అందుకే దేశాలన్నింటిలో నార్త్ కొరియా రూటే సపరేటు.